హే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. హ్యాపీ గాంధీ జయంతి అండి అందరికీ. సో మన లాస్ట్ నిఫ్టీ అనాలిసిస్, సో నిన్నటి అనాలిసిస్ మనం ఏమనుకున్నాం, ఇక్కడ నుంచి మనకి ఏ రిజెక్షన్ దొరికినా మనం ఒక షార్ట్ అన్నది చేయొచ్చు. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఇది ఉంటుంది బ్లాక్ లైన్, అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి ఇది ఉంటుంది, అండ్ ఫర్దర్ గా ట్రైల్ చేయొచ్చు అనుకున్నాం కదా. ఎగ్జాక్ట్ గా మనం అనుకున్న ఈ మల్టిపుల్ ఫార్మాట్స్ లో ఈ ఫార్మాట్ అనేది వర్కౌట్ అయింది. మనకు ఓపెన్ అవ్వడము ఇమీడియట్ గా బులిష్ పవర్ వచ్చి హైయర్ సైడ్ అనే మూమెంట్ ఇచ్చింది. ఇక్కడ మనకి క్లియర్ కట్ గా ఒక ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది, రిజెక్షన్ ప్యాటర్న్. సో జనరలీ ఇక్కడ మనము ఒకవేళ షార్టింగ్ ఆపర్చునిటీ ట్రై చేసినా కూడా లైక్ ఇలాంటి ప్యాటర్న్ అన్నమాట. జనరల్ గా మనం ఇలా షార్ట్ చేస్తాము. సో స్టాప్ లాస్ ఇది. సో ఫస్ట్ టార్గెట్ అండ్ ఆల్సో సెకండ్ టార్గెట్, సారీ. సో జనరల్లీ ఫస్ట్ టార్గెట్ అయితే మనకు 1:1 కూడా లేదు. సో ఇక్కడికి వచ్చేసి మనకు టార్గెట్ వచ్చింది 1:2 నియర్లీ అన్నమాట. సో ఓవర్ సింపుల్ గా చెప్పాలంటే ఆల్మోస్ట్ మనకి సెటప్ త్రూ వెళ్తే మనకి ఇక్కడ ఇమీడియట్ గా బ్రేక్ డౌన్ అవ్వగానే మనకు ఆపర్చునిటీ దొరికింది, అండ్ ఆల్సో రీటెస్ట్ లో కూడా ఆపర్చునిటీ దొరికింది. సో ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే మనకి ఈ క్యాండిల్ 9:45 క్యాండిల్ అనేది అదే జోన్ రీటెస్ట్ చేసుకొని మళ్ళీ ఫర్దర్ గా డౌన్ సైడ్ అనేది వచ్చింది. సో ఇట్ వాజ్ అ కూల్ ఫాల్ అన్నమాట. బట్ పాయింట్స్ అయితే ఎక్కువ రాలేదు, ఎందుకంటే చాలా స్లో ఉండే అండ్ డే మొత్తం కూడా వాలటైలిటీ చాలా చూపించింది. సో పాయింట్స్ అయితే జనరల్ గా ఏం రాలేదు, కాస్టే పడిపోయి ఉంటుంది మోస్ట్లీ ఎవరైతే ట్రైల్ చేస్తుంటారో. అదైతే మొత్తం ట్రైలింగ్ ఏ ఉండే. సో ట్రైలింగ్ స్టాప్ లాస్ సెట్ అయిపోయినాయి. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ ఒకసారి రెస్పెక్ట్ చేసింది, ఇక్కడ రెస్పెక్ట్ చేసింది, తర్వాత ఇక్కడ కూడా రెస్పెక్ట్ చేసింది. సో మంచి ఫాల్ అన్నది అయితే వచ్చింది. ఆ సో ఈ రోజు మనకు లైక్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ కి మనకి పెద్దగా మూమెంట్ అని రాలేదు, కాబట్టి ఆల్మోస్ట్ మన లెవెల్స్ అన్ని సేమ్ ఉంటాయి. అండ్ ఆల్సో మనకు ఒక మంచి ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. మోస్ట్లీ రేపు కూడా రావచ్చు, ఆర్ఎల్స్ ఎల్లుండి కూడా రావచ్చు. రేపు ఎందుకు అంటే జనరలీ ఈ మధ్య గమనిస్తుంటేనైతే ఎక్స్పైరీ డేస్ లో మొమెంటం అనేది క్రియేట్ అవుతుంది. అది కూడా లాస్ట్ మూమెంట్ లోనే క్రియేట్ అవుతుంది, మధ్యలో కాదు. లైక్ ఆఫ్టర్ 2 o'clock ఆర్ఎల్స్ ఆఫ్టర్ 1:30 అలా క్రియేట్ అవుతుంది అన్నమాట మొమెంటమ్. సో అప్పుడేమైనా మనకి మంచి క్రేజీ ఫాల్ అనేది రావచ్చు, లేకపోతే ఇంకా మళ్ళీ మనకు ఫ్రైడే రోజే రావచ్చు అనమాట. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇది ఒక జోన్, ఇక్కడ చాలా సార్లు సపోర్ట్ అన్న తీసుకొని వెళ్తుంది. సో ఈ జోన్, లెట్ మీ డ్రా అ జోన్. సో ఇది ఒక జోన్ అన్నమాట. మనకి ఇది బ్రేక్ డౌన్ అయిన తర్వాత మంచి ఫాల్ అనేది వస్తుంది. అండ్ ఇంకా కూడా మనకు మార్కెట్ అన్నది బేరిషే ఉంది ఫ్రెండ్స్, బుల్లిష్ లేదు. సో మీరు ఆ బుల్లిష్ థాట్ అన్నది మైండ్ లోకి వెళ్ళి తీసేయాలి. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, ఇట్స్ స్ట్రాంగ్ రిజెక్షన్ అన్నమాట. ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ రిజెక్షన్. సో రేపటి క్యాండిల్ క్లోజర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. లైక్ ఒకవేళ కనుక ఇక్కడ ఒక హ్యూజ్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, లెట్ మీ ట్రై టు డ్రా ఇలా. సో లెట్స్ సే మనకి ఇక్కడ ఒక హ్యూజ్ ఇలాంటి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, ఇది ఒక గ్రీన్ క్యాండిల్ అనుకోండి. ఇప్పుడు ఏదైతే మార్కింగ్ కనబడుతుందో అది తెలిసి డ్రాయింగ్ సరిగా లేదు. యా. సో ఇలాంటి ప్యాటర్న్ ఏమైనా ఫామ్ అయితే మళ్ళీ మనం బుల్లిష్ సైడ్ ఆలోచించవచ్చు, కానీ ఇలాంటి ప్యాటర్న్ ఫామ్ అవ్వలేదు అంటే ఇది ఫామ్ అవుతుంది అంటే ఏంటి, మార్నింగ్ స్టార్ ప్యాటర్న్స్ అనమాట ఇవన్నీ. సో మళ్ళీ మనం హైయర్ సైడ్ వెళ్ళొచ్చు. అండ్ ఆల్సో అప్పుడు మనకు 20 MA పైన 1 hour క్యాండిల్ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, ఇంత పెద్ద క్యాండిల్ కనుక ఫామ్ అయితే, ఆల్మోస్ట్ ఈ రేంజెస్ లో క్యాండిల్ ఫామ్ అయితే. బట్ ఇది జరగకపోవడం అనేది మనకి ఇంకో 1-2 days లో తెలుస్తుంది. మోస్ట్లీ రేపే మనకు తెలిసిపోతుంది, లేదా కంటిన్యూషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మళ్ళీ రివర్స్ అయితే వెళ్ళలేదు మార్కెట్, మోస్ట్లీ ఫాలో అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ప్రస్తుతానికైతే నేను ఓన్లీ బేరిష్ ప్లాన్ లోనే ఉన్నాను. సో బేరిష్ ట్రేడ్స్ మాత్రమే ఇనిషియేట్ చేస్తాను. ఒకవేళ బుల్లిష్ వెళ్ళేది ఉంటే మనకు మార్కెట్ మళ్ళీ చెప్తుంది. సో మళ్ళీ 1 hour క్యాండిల్కి వెళ్ళి నేను 20 EMA ఒకటి ఎనేబుల్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడొచ్చు 20 EMA ఎగ్జాక్ట్గా ఈ జోన్ ఇంకా చాలా చాలా వ్యాలిడ్ ఇది. సో నేను ఏమనుకుంటున్నానంటే రేపు మనకు ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి మళ్ళీ ఆ జోన్లోకి వెళ్తే నేను మళ్ళీ షార్ట్ చేస్తాను.
ఇక్కడ నుంచి కనుక వెళ్ళి ఇక్కడికి కనుక వెళ్ళింది అనుకోండి, నాకు ఇక్కడ నుంచి 20 ఈఎంఏ కూడా ఉంది, 20 ఈఎంఏ రెసిస్టెన్స్ ఉంటుంది, ప్లస్ ఈ జోన్ కూడా రెసిస్టెన్స్. అండ్ ఆల్సో చూడండి ఎంత హ్యూజ్ వీక్, ఆ జోన్లోకి వెళ్ళగానే మనం అనుకున్న జోన్లోకి వెళ్ళగానే ఎంత హ్యూజ్గా ఫాల్ అన్నది వచ్చిందో. సో ఇక్కడ నుంచి నాకు ఆపర్చునిటీ దొరికితే నేను ఇమీడియట్గా మళ్ళీ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఈ జోన్ పెట్టుకుంటాను. అండ్ ఇది బ్రేక్ డౌన్ అయితే మాత్రం హెవీ ఫాల్ ఎక్స్పెక్ట్ చేస్తాను. నేనైతే ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఫాల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇదైతే జస్ట్ ఒక టెంపరీ సపోర్ట్, నేను ఒక్క రోజు మాత్రమే క్రియేట్ అయింది, ఎప్పటి నుంచో ఉన్న సపోర్ట్ కాదు ఇది. ఒకవేళ కనుక మళ్ళీ మనకి ఇక్కడ నుంచి కనుక రివర్సల్స్ పై సైడ్ వస్తే అప్పుడు మనకు మళ్ళీ బుల్లిష్ ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. బట్ ప్రస్తుతానికైతే అది అవుట్ ఆఫ్ స్కోపే. నాకు తెలిసి మనకి ఈ సెటప్ వర్క్ అవుతుంది. లైక్ రేపు హైలీ హయ్యర్ సైడ్ మూవ్ అయ్యి ఈ 20 ఈఎంఏ దగ్గర ప్లస్ ఈ జోన్ దగ్గర రిజెక్షన్ అనేది తీసుకొని ఫస్ట్ టార్గెట్ ఇమీడియట్ ఇక్కడికి పడిపోతుంది. దాని తర్వాత ఇది కూడా ఫర్దర్ బ్రేక్ డౌన్ ఇంకా కిందికి వెళ్తుంది, అది మనం ట్రైల్ చేసుకోవడానికి చూడాలి. బట్ ఆ ఫాల్ ఎప్పుడు వస్తుంది అనేది మనకు తెలియదు. 2 o'clock తర్వాత రావచ్చు, 1:30 తర్వాత రావచ్చు, లేకపోతే ఎల్లుండి కూడా రావచ్చు అనమాట, లేకపోతే ఇమీడియట్ కూడా రావచ్చు. సో అది ఎప్పుడు వస్తుంది అన్నది నేనైతే దేవుని కదా, నాకు తెలియదు. సో సెటప్ మాత్రం ఇది వర్కౌట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి, ఒకవేళ కనుక ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఫర్దర్గా ఇక్కడ నుంచి ఏమైనా రిజెక్షన్ వచ్చింది అనుకోండి, అంటే ఈ ప్రీవియస్ వీక్ దాంతో, అప్పుడైతే ఇక్కడ ట్రేడ్ ఇనిషియేట్ చేయను. ఇది బ్రేక్ అయిన తర్వాత మాత్రమే ఇనిషియేట్ చేస్తాను. ఎందుకంటే మనకి ఇలా అవ్వచ్చు, రేపు థర్స్డే కాబట్టి మనం వర్స్ట్ కూడా ఆలోచించాలి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ థర్స్డేస్ ఈ మధ్య ట్రెండింగ్ ఉంటుంది, కానీ అంతకుముందు మొత్తం కూడా మీకు ఎక్స్పైరీ స్మూత్గా అయిపోవాలని చెప్పి వాలటైలిటీ టు సైడ్ వేస్ క్రియేట్ అయ్యేది అనమాట. సో ఇలా జరగవచ్చు, వెళ్ళి ఇక్కడికి 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 ఇలానే మూవ్ అయ్యి మనకి ఎక్స్పైరీ అన్నది అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకోసం అని చెప్పి నేను అందులో ఫసాయించదలుచుకోలేదు. ఇక్కడ నుంచి కనుక రిజెక్షన్ వస్తే ఇది బ్రేక్ డౌన్ అయిన తర్వాత మాత్రమే నేను ఫర్దర్గా డౌన్ సైడ్ ట్రేడ్స్ అనే ప్లాన్ చేసుకుంటాను. ఇక్కడ నుంచి దొరికితే మాత్రం ఇమీడియట్గా ప్లాన్ చేసుకుంటే అప్పుడు నా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఇది ఉంటుంది. సెకండ్ టార్గెట్ వచ్చేసి ఫర్దర్గా డౌన్ సైడ్ ట్రేల్ చేయడానికి చూస్తాను. అండ్ ఇంకొకటి కూడా మనకు జరగవచ్చు, ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఫర్దర్ ఇమీడియట్గా డౌన్ సైడ్ వచ్చేసి బ్రేక్ అయ్యి ఒక కొత్త స్వింగ్ ఫామ్ అయినా నేను ట్రేడ్ తీసుకుంటాను ఫర్దర్గా డౌన్ సైడ్. లేకపోతే ఒకవేళ రీటెస్ట్కి వస్తే రీటెస్ట్లో అయినా నేను ట్రేడ్ తీసుకుంటాను. ఏది ఫస్ట్ అవుతాయి అదే అనమాట. ఒకవేళ కంటిన్యూషన్ ఇమీడియట్ వచ్చింది అనుకోండి, ఇలా ఫామ్ అయ్యి, అంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ నుంచి ఓపెన్ అవుతుంది కదా, ఓపెన్ అయ్యి ఫాల్ వచ్చి మళ్ళీ ఇమీడియట్గా రీటెస్ట్ అవ్వకుండానే చిన్న స్వింగ్ కరెక్షన్ తీసుకొని ఇమీడియట్గా క్రాస్ అవుతుంది అనుకోండి, అప్పుడు నేను ఇక్కడ ఎంటర్ అవుతాను అనమాట. ఎంటర్ అయ్యి ఫర్దర్గా డౌన్ సైడ్ ట్రైల్ చేయడానికి చూస్తాను. పై సైడ్ వచ్చేసి స్టాప్ లాస్ ఉంటుంది. బట్ అలా కాకుండా ఇమీడియట్గా నా గ్రీన్ క్యాండిల్ వచ్చి ఫర్దర్ హై సైడ్ ఇక్కడ రిజెక్ట్ అయింది అనుకోండి జోన్ దగ్గర, దిస్ విల్ బీ ద బెస్ట్ ట్రేడ్ అనమాట. లైక్ హ్యూజ్ క్యాపిటల్స్ తో నేను ట్రేడ్ చేయాలనుకుంటే అలాంటప్పుడు నేను ఇక్కడ హ్యూజ్ క్వాంటిటీస్ కొనుక్కొని పైన స్టాప్ లాస్ పెట్టుకొని హ్యాపీగా వెళ్ళిపోతా. బట్ ఇలాంటి సెటప్ దొరికితే మాత్రం నేను కొంచెం కంప్లీట్ క్వాంటిటీ అయినా డిప్లాయ్ చేయను, ఎందుకంటే మళ్ళీ ఫర్దర్ హైయర్ సైడ్ వెళ్ళి స్టాప్ లాస్ ఇట్టే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మళ్ళీ నాకు ఇక్కడ సెకండ్ టైం ఆపర్చునిటీ దొరికింది అనుకోండి, అప్పుడు నేను మళ్ళీ ఎంట్రీ తీసుకోవడానికి నా దగ్గర ఇంకా కెపాసిటీ ఉండాలన్నమాట. సో అందుకోసం అని చెప్పి ఇలాంటి సెటప్ ఫామ్ అయితే, కంటిన్యూషన్ సెటప్ ఫామ్ అయింది అనుకోండి రీటెస్ట్ కాకుండా, అప్పుడు నేను మొత్తం కంప్లీట్ హ్యూజ్ క్యాపిటల్ తోటి ఎవరో హ్యూజ్ క్వాంటిటీతో నేను ట్రేడ్ అనేది చేయను ఫ్రెండ్స్. జనరల్ ఇది నా ట్రేడింగ్ స్టైల్ అనమాట. సో జనరల్గా నేను చెప్పేది ఏంటంటే, రీటెస్ట్ వచ్చినా నేను ట్రేడ్ తీసుకుంటాను, కంటిన్యూస్ వచ్చినా ట్రేడ్ తీసుకుంటాను. ఈ సెటప్ అయితే నేను బెస్ట్ అనుకుంటున్నాను, లేకపోతే ఈ సెటప్ బెస్ట్ అనుకుంటున్నాను. ఈ సెటప్ అండ్ ఈ సెటప్ పెద్ద కాన్ఫిడెన్స్ అనేది మనకి ఇవ్వదు, ఎందుకంటే వాలటిలిటీలో మధ్యలో ఎక్కడ బ్లాక్ అయిపోతే మన భయం ఒకటి ఉంటుంది అనమాట. సో చూద్దాం ఎలా వెళ్తుంది అన్నది మార్కెట్ రేపు. రేపైతే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ రేపు ఆర్ ఎల్లుండి మోస్ట్లీ 2 daysలో వచ్చేసి ఒక డిసైడింగ్ డే ఉంటుంది అనమాట. కంటిన్యూషనా లేకపోతే మళ్ళీ ఇక్కడ పైన మనం బుల్స్ని ట్రాప్ చేసినట్టు ఇక్కడ మళ్ళీ బేస్ని ట్రాప్ చేసి పైకి వెళ్తుంది అన్నది మనకి క్లారిటీ వస్తుందన్నమాట ఇంకో 1-2 daysలో. నేనైతే ఫర్దర్గా డౌన్ సైడే ఎక్స్పెక్ట్ చేస్తాను. సో డౌన్ సైడ్ ట్రేడ్స్ తీసుకుంటాను. టెక్నికల్స్ కూడా డౌన్ సైడే చూపిస్తుంది కాబట్టి డౌన్ సైడ్ ట్రేడ్స్ మాత్రమే ఇనిషియేట్ చేస్తాను ఫ్రెండ్స్. సో నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ కూడా చూసేద్దాం ఫ్రెండ్స్. మీకు కనుక నా ఎఫర్ట్స్ నచ్చినట్లయితే స్టాకెథాన్ తెలుగుని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని కూడా ఎనేబుల్ చేయండి. సో ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ కూడా సిమిలర్ ప్యాటర్న్ అనమాట. సో 9:15కి క్యాండిల్ ఓపెన్ అయ్యి హై సైడ్ మూవ్ అయ్యి ఇమీడియట్గా క్రాష్ అనేది వచ్చేసింది. మీరు 5 minutesలో కూడా ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేయాలనుకున్న వాళ్ళకి చేయొచ్చేది. బట్ అగైన్ సేమ్ థింగ్, పెద్దగా అయితే మనకు మూవ్మెంట్ అంటూ రాలేదు. అట్లీస్ట్ నిఫ్టీలో అయినా కొంచెం బెటర్ వచ్చాయని, బ్యాంక్ నిఫ్టీలో అయితే చూడండి మొత్తం స్టాప్ లాస్ హంటింగ్ అయితే జరిగింది. ఈ 5 minutes క్యాండిల్ ఏదైతే ఉందో, 5 minutes క్యాండిల్ ఏదైతే ఉందో ఇదనమాట 5 minutes క్యాండిల్. సో ఇక్కడ ఒకసారి ట్రాప్ చేసింది, ఇక్కడ ఒకసారి ట్రాప్ చేసింది బేర్స్ని, మళ్ళీ ఇట్లా పై సైడ్ మూవ్ అయింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే మాత్రం ఇది కూడా మనకు డౌన్ సైడే ఉంది, చాలా క్లియర్గా డౌన్ సైడ్ ఉంది, మీరు ఇది చూడొచ్చు. సో సీ దిస్ ప్యాటర్న్. సో హైయర్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చినట్టు అనిపిస్తుంది, కానీ ఇంకా మనకు కన్ఫర్మేషన్స్ రాలేదు. అది ఇచ్చినా కూడా మనకు పెద్ద ఏం ఫరక్ పడదు, ఎందుకంటే హైయర్ టైం ఫ్రేమ్లో మనకు డౌన్ సైడే ఉంది కాబట్టి. సో మనం ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అంటే, మళ్ళీ 1 hour క్యాండిల్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్, 20 EMS. సో సేమ్ థింగ్, ఈ జోన్ ఇంకా చాలా వ్యాలిడ్. అండ్ ఇది కూడా మీకు ఇక్కడ చూడొచ్చు ఒక టెంపరీ సపోర్ట్ అనేది క్రియేట్ చేసుకుంది. ఆ టెంపరీ సపోర్ట్ కూడా డ్రా చేద్దాము.
సో ఈ టెంపరీ సపోర్ట్స్ ఇవన్నీ ఎప్పుడు క్రియేట్ అవుతాయి అంటే ఆల్రెడీ ముందు రోజు ట్రెండింగ్ ఉందనుకోండి, సో ఇలాంటివి క్రియేట్ అవుతాయి అనమాట. అంటే నెక్స్ట్ డే మొత్తము టీటా డీకేస్ అలాంటివి ప్లాన్ చేసుకుంటుంది మార్కెట్లో. సో సింపుల్గా చెప్పాలంటే వన్ ట్రెండింగ్ డే తర్వాత మనకు వాలటిలిటీ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, సైడ్ వేస్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది ఒక 2-3 days అవుతుంది. దాని తర్వాత మళ్ళీ ఒక ట్రెండింగ్ ఫాల్ ఆర్ ఆ బులిష్ మూమెంట్స్ అన్నవి వస్తాయి అనమాట. సో జనరల్ ఇది వచ్చేసి మనకు సపోర్ట్ జోన్ లాగా యాక్ట్ చేస్తుంది. టెంపరీ సపోర్ట్ ఇది, కంప్లీట్ మెయిన్ సపోర్ట్ అయితే అనుకోకండి. సో నేను ఎలా ప్లాన్ చేసుకుంటానంటే ప్రస్తుతానికి దీని ఎక్స్పైరీ ఏం లేదు, ఆల్రెడీ ఎక్స్పైరీ అనేది కంప్లీట్ అయిపోయింది. సో రేపు కనుక నాకు ఇక్కడ నుంచి ఫాల్ వచ్చింది అనుకోండి, ఎక్కడ నుంచి వచ్చినా కూడా ఒక ప్యాటర్న్ లాంటిది క్రియేట్ అయింది అనుకో, నేను ఇమీడియట్గా షార్ట్ సైడ్ అన్నది ఉంటాను. ఫస్ట్ టార్గెట్ ఇది ఉంటుంది. అండ్ ఫర్దర్ ఈ బ్రేక్ డౌన్ అయ్యి కిందికి వస్తే ఇంకా ఫర్దర్ ట్రైల్ చేయడానికి చూస్తాను. సో ఇది ఒక సెటప్ అనమాట. అండ్ ఇక్కడ నుంచి ఒకవేళ ఇక్కడ నుంచి కనుక హైయర్ సైడ్ మూవ్ అయితే నేనైతే లాంగ్ ఆపర్చునిటీస్ ఏమి చూడను. మళ్ళీ నాకు ఇక్కడ నుంచి రిజెక్షన్ దొరికినా కూడా, అంటే జోన్ స్టార్టింగ్ నుంచి రిజెక్షన్ దొరికినా కూడా నేను ట్రేడ్ అన్నది తీసుకుంటాను. ఎందుకంటే ఒకవేళ నాకు ఇక్కడ నుంచి మళ్ళీ సపోర్ట్ దొరికి హైయర్ సైడ్ మూవ్మెంట్ వచ్చినా కూడా నాకు పెద్ద ప్రాబ్లం అంటూ ఉండదు. ఎందుకంటే మనకి టీటాడీకే ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఇట్స్ నాట్ అన్ ఎక్స్పైరీ డే ఫర్ బ్యాంక్ నిఫ్టీ. సో ఎంతో కొంత స్కాల్ప్ పాయింట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. స్కాల్ప్ కన్నా బెటర్ పాయింట్స్ వస్తాయని నేను అనుకుంటున్నాను. సో ఇలా ఒకవేళ నేను స్ట్రక్ అయిపోయినట్టు అనిపించినా ఎన్నో కొన్ని పాయింట్స్ వస్తాయి కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో నేను ఇది వర్క్అవుట్ అవుతుంది అనుకున్నా కూడా నేను ట్రేడ్ తీసుకుంటాను. బట్ నిఫ్టీలో మాత్రం తీసుకోను, ఎందుకంటే మనకు రేపు ఎక్స్పైరీ కాబట్టి మనకి టీటాడీకే ఛాన్సెస్ హెవీగా ఉంటాయి అనమాట. సో ఇది నేను అనుకుంటున్నాను. ఇదొక సెటప్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఫ్లాట్ ఓపెన్ జరిగి ఇమీడియట్గా బ్రేక్ డౌన్ అయినా కూడా నేను ట్రేడ్ ఇమీడియట్గా ఇనిషియేట్ చేస్తాను, రీటెస్ట్లో అయినా కంటిన్యూషన్లోనైనా. సో ఫర్దర్గా డౌన్ సైడ్ ట్రైల్ చేసుకుంటూ వస్తాను. అండ్ ఒకవేళ గ్యాప్ డౌన్ వచ్చి నాకు కంటిన్యూటీ దొరికినా కూడా నేను ట్రేడ్ తీసుకుంటాను, ఇమీడియట్గా కంటిన్యూషన్లో ట్రేడ్ తీసుకుంటాను. ఆర్ఎల్స్ గ్యాప్ డౌన్ అయ్యి మనకి ఇక్కడ నుంచి రిజెక్షన్ రావచ్చు, అక్కడ కూడా ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాను. అప్పుడు నాకు ఇది ఏమవుతుంది అంటే ఈ గ్రీన్ జోన్ ఏదైతే ఉందో అప్పుడు రెసిస్టెన్స్ లాగా వర్క్ అవుతుంది అనమాట మనకు. సో వెన్ ఎవర్ సపోర్ట్ ఈస్ బ్రోకెన్ ఇట్ విల్ బికమ్ అ రెసిస్టెన్స్, అండ్ వెన్ ఎవర్ రెసిస్టెన్స్ ఇస్ బ్రోకెన్ ఇట్ విల్ బికమ్ అ సపోర్ట్. అది బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ అనమాట. అప్పుడు నాకు ఇది ఏదైతే సపోర్ట్ అనుకుంటున్నానో అది బ్రేక్ అయి ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ దాన్ని రీటెస్ట్ చేయడానికి వెళ్ళాక నాకు ఇక్కడ రిజెక్షన్ దొరుకుతుంది కదా సెకండ్ టైం, అక్కడ నేను ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాను. ఇమీడియట్గా ఫస్ట్ టైం దొరికిన కూడా నేను ఎంట్రీ అనేది ప్లాన్ చేసేసుకుంటాను. ఇంపాక్ట్ అనే ఫామ్ అవ్వాలని ఏం లేదు. ఇక్కడ ఈ రిజెక్షన్ దొరకగానే దీని పైన స్టాప్ లాస్ పెట్టుకొని నేను ఫర్దర్గా డౌన్ సైడ్ అన్నది నేను ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. పెద్దగా అయితే ఇంకేం కనిపించట్లేదు, ఎందుకంటే మార్కెట్ మనకి నిన్న ఏం చేయలేదు, మోస్ట్లీ సైడ్ వేస్ టు వాలటైల్ డేనే ఉండే అనమాట. సో సేమ్ లెవెల్స్ అండ్ ఆల్ ఇంకా వ్యాలిడ్ ఉన్నాయి ఫ్రెండ్స్. దట్స్ ఇట్, థ్యాంక్ యూ.